గతంలో కేసీఆర్ చెప్పిండే వారేస్తే ఉరి అని అన్నటువంటి మాట కూడా చెప్పిండే. ఏనాడు కూడా ఇబ్బంది అయితే పెట్టలేదు, ధాన్యాన్ని అయితే సేకరించిండే వాళ్ళున్నన్ని రోజులు. రేవంత్ రెడ్డి నిన్న వరంగల్లో జరిగినటువంటి సభల మళ్ళోసారి దెప్పిపూడ్చిండే కేసీఆర్ అయితే అని చెప్పాలి. వారేస్తే ఉరి అన్నాడు ఆ రోజు కేసీఆర్. కానీ ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలో లేదంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మన ఈ రాష్ట్రంలో పండనంత పంట 66 లక్షల ఎకరాల్లో 153 కోట్ల టన్నుల ధాన్యాన్ని వరి పంటను పండించిండ్రు. దాన్ని మేము ఈరోజు కొంటున్నాం అనేది కూడా అసెంబ్లీకి రావాలి, మీరు దీని మీద చర్చిద్దాం అన్నటువంటి మాట కూడా రేవంత్ రెడ్డి నిన్న కేసీఆర్ని సూటిగా ప్రశ్నించిండు. ఇక ఈ పండించినటువంటి రైతులకి మద్దతు ధర ఇస్తూనే మళ్ళా సన్నోడ్లకు 500 రూపాయలు క్వింటాల్కి కూడా ఇచ్చినటువంటి గవర్నమెంట్ మాది. ఇవన్నీ కోల్పోయినట్ట అని నేను కేసీఆర్ అడుగుతున్నా, మీరు అసెంబ్లీకి రాండి, ఫామ్ హౌస్ ను వీడండి, చర్చిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే సవాల్ చేసిండు. మరి కేసీఆర్ చూడాలి, మరి దీనికి ప్రతిస్పందిస్తాడా, అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడా అనేటువంటిది సమాధానం కోసం అయితే వేచి చూద్దాం మరి.